రాజకీయాల్లో నిఘా వర్గాల నీడల యుద్ధంలో ఒక పాత సామెతుంది. శత్రువుని క్షమించవచ్చేమో కానీ నమ్మక ద్రోహిని చరిత్ర ఎన్నటికీ క్షమించదు అని. మార్చి 4, 2018 సమయం మధ్యాహ్నం 4:15. ఇంగ్లాండ్లో అత్యంత ప్రశాంతమైన చరిత్రాత్మకమైన నగరం సాలిస్బరీ. చినుకులు పడుతున్న ఆ చల్లటి సాయంత్రం షాపింగ్ సెంటర్ బయట ఉన్న ఒక పార్క్ బెంచ్ మీద ఒక వృద్ధుడు, ఆయన పక్కనే ఒక యువతి విచిత్రమైన స్థితిలో వాలిపోయి ఉన్నారు. దారిన పోయేవాళ్ళు చూసి ఏదో మద్యం మత్తులోనో లేదా డ్రగ్స్ ఎక్కువైపోయో పడిపోయారేమో అనుకున్నారు. కానీ కొంచెం దగ్గరకు వెళితే నరకానికి నక్కలు కనిపిస్తుంది. ఆ వృద్ధుడి కళ్ళు ఆకాశం వైపుకి కదలకుండా స్తంభించిపోయాయి. చేతులు గాలిలో విచిత్రంగా ఊగుతున్నాయి. నోటి మూలల నుంచి తెల్లటి నురగ. పక్కనే ఉన్న ఆ యువతి ఊపిరాడక విలవిల్లాడిపోతోంది. లండన్ వీధుల్లో అంబులెన్స్ సైరన్స్ మోగాయి. డాక్టర్లు పరుగులు తీశారు. కానీ పరీక్షించిన కొద్దీ ఆసుపత్రిలో ఉన్న నిపుణులకు చెమటలు పడుతున్నాయి. హార్ట్ బీట్ నడుస్తోంది. కానీ శరీరంలో ప్రతి నరం పక్షవాతానికి గురవుతోంది. జీవక్రియలు ఒక్కొక్కటిగా ఆగిపోతున్నాయి. ఆ బాధితులకు అసలేమైందో ప్రపంచంలో ఏ మెడికల్ సైన్స్కి అర్థం కావటం లేదు. ఎందుకో తెలుసా? వాళ్ల నరాల్లో ప్రవహిస్తోంది ఏ జబ్బు కాదు. రష్యా అత్యంత రహస్య ల్యాబ్లలో తయారు చేసిన ఒక అణుబాంబు లాంటి రసాయన రాక్షసుడు నోవిచోక్. ఆ బెంచ్ మీద పడి ఉన్న ఆ వృద్ధుడెవరో తెలుసా? రష్యా సైనిక నిఘా సంస్థ GRU మాజీ కర్నల్. రష్యాకి ద్రోహం చేసి ఇంగ్లాండ్కి పారిపోయిన మాజీ డబుల్ ఏజెంట్ సెర్గీ స్క్రిపాల్. పక్కనే ఉన్నది ఆయన కూతురు యూలియా. శాంతి భద్రతలకు మారు పేరైన బ్రిటన్ నడిబొడ్డున ఒక మాజీ గూఢాచారిణి అంతం చేయటానికి పుతిన్ ఇంటెలిజెన్స్ పంపిన మృత్యు దూతలు ఏం చేశారో తెలిస్తే వెన్నులో వణుకు పుడుతుంది. అసలు ఎవరు ఈ సెర్గీ స్క్రిపాల్? రష్యా ఆయన కోసం ఇంగ్లాండ్ గడ్డపైకి విషాన్ని ఎందుకు పంపాల్సి వచ్చింది? 1990లలో సెర్గీ స్క్రిపాల్ రష్యన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ GRUలో అత్యున్నత స్థాయిలో పనిచేసేవారు. యూరోప్లో రష్యన్ ఏజెంట్ల వివరాలన్నీ ఆయన చేతుల్లో ఉండేవి. కానీ 1995లో స్పెయిన్లో పనిచేస్తున్నప్పుడు బ్రిటన్ నిఘా సంస్థ ఆయనకు ఎరవేసింది. కొద్దిపాటి డాలర్స్కు ఆశపడి స్క్రిపాల్ రష్యాకు ద్రోహం చేయటం మొదలుపెట్టాడు. యూరోప్ వ్యాప్తంగా ఉన్న వందలాది మంది రష్యన్ రహస్య ఏజెంట్ల పేర్లను బ్రిటన్ నిఘా సంస్థకి అమ్మేశాడు. 2004లో రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ FSB స్క్రిపాల్ ద్రోహాన్ని పసిగట్టేసింది. ఆయనకి 13 ఏళ్ల జైలు శిక్ష పడింది. కానీ 2010లో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. అమెరికా, రష్యాలో తమ దగ్గర ఉన్న గూఢాచారంను మార్చుకుని స్పై స్వాప్ ఒప్పందాన్ని చేసుకున్నాయి. అలా స్క్రిపాల్ విడుదలై బ్రిటన్కి వెళ్లి సాలిస్బరీ నగరంలో ఒక సాధారణ పౌరుడిగా జీవించడం మొదలుపెట్టాడు. స్క్రిపాల్ అనుకున్నాడు తాను జైలు శిక్షను అనుభవించాడు, అలాగే స్పై స్వాప్లో విడుదలయ్యాడు, ఇక తన్ని రష్యా ఏమీ చెయ్యదు అని. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శైలి వేరు. ఓ వేదికపై పుతిన్ బహిరంగంగానే హెచ్చరించారు, దేశానికి ద్రోహం చేసిన వాళ్ళు నరకం అనుభవిస్తారు. వాళ్ళు సంపాదించిన ఆ 30 వెండి నాణాలు వాళ్ళ గొంతులో గుచ్చుకుంటాయి. రష్యా నిఘా వర్గాలకి సంకేతం వెళ్ళిపోయింది. ద్రోహి ఎక్కడ ఉన్నా, ఎంతకాలం తర్వాత అయినా అంతం కావాల్సిందే. మార్చి 2, 2018 లండన్ గాట్విక్ విమానాశ్రయంలో రష్యా నుంచి వచ్చిన ఒక విమానం ల్యాండ్ అయింది. అందులో నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చారు. పాస్పోర్ట్స్లో వాళ్ళ పేర్లు రుస్లాన్ బోషిరోవ్, అలెగ్జాండర్ పెట్రో. వాళ్ళు అధికారులకు ఏం చెప్పారంటే తాము వ్యాపారులు అని. సాలిస్బరీలో ప్రసిద్ధ క్యాథడ్రల్ చర్చ్ గోపురం చూడటానికి పర్యాటకులుగా వచ్చామని. కానీ వాళ్ళు పర్యాటకులు కారు. వాళ్ళు రష్యన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ GRUకి చెందిన అత్యంత శిక్షణ పొందిన రహస్య హంతకులు. వాళ్ళ లగేజీలో ఒక నిషా వస్తువు ఉంది. అది ఒక ప్రముఖ బ్రాండ్కి చెందిన నినా రిక్కీ ఉమెన్స్ పెర్ఫ్యూమ్ సీసా. ఆ పెర్ఫ్యూమ్ బాటిల్ లోపల పెర్ఫ్యూమ్ లేదు. సోవియట్ యూనియన్ కాలంలో రహస్య ల్యాబ్లలో తయారు చేసిన అత్యంత విషపూరితమైన నర్వ్ ఏజెంట్ నోవిచోక్ ఉంది. ఇది సెనైడ్ కంటే 100 రెట్లు ప్రమాదకరమైంది. చిన్న చుక్క చర్మం మీద పడితే మనిషి శరీరంలో నరాలన్నీ స్తంభించి ఊపిరాడక చనిపోతారు. మార్చి 4 ఉదయం వర్షం పడుతోంది. ఆ ఇద్దరు రష్యన్ ఏజెంట్స్ సాలిస్బరీలో సెర్గీ స్క్రిపాల్ ఇంటి ముందుకు నడుచుకుంటూ వెళ్లారు. ఎవరు చూడని సమయం చూసి పెర్ఫ్యూమ్ సీసా స్ప్రై హెడ్తో స్క్రిపాల్ ఇంటి ముఖద్వారం దగ్గర తలుపు హ్యాండిల్ మీద ఆ నోవిచోక్ ద్రావణాన్ని పూశారు. పని పూర్తయిపోయింది. ఆ సీసాను అక్కడే ఒక పార్క్ దగ్గర ఉన్న రీసైక్లింగ్ బిన్లో పడేసి లండన్కి వెళ్ళి కొన్ని గంటల్లోనే మాస్కో విమానం ఎక్కి పారిపోయారు.
ఇక అదే రోజు మధ్యాహ్నం సెర్గీ స్క్రిపాల్ ఆయన కూతురు యూలియా బయటకు వెళ్ళటానికి తలుపు తీశారు. స్క్రిపాల్ తన చేత్తో ఆ డోర్ హ్యాండిల్ని పట్టుకున్నాడు. ఆ సమయంలో ఆయనకి తెలీదు తన చేతికి మరణం అంటుకుందని. ఆ తర్వాత వాళ్ళు ఒక రెస్టారెంట్లో భోజనం చేశారు, పార్కులోకి వెళ్లారు. కానీ బాడీలోకి ఆ విషం నెమ్మదిగా వ్యాపించడంతో పార్క్ బెంచ్ మీద స్తంభించిపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లాక బ్రిటన్ కెమికల్ ఆయుధ నిపుణులు వచ్చి పరీక్షించారు. సాలిస్బరీ నగరం అంతా హజ్మత్ సూట్లు వేసుకున్న మిలిటరీ సైనికులు దిగారు. స్క్రిపాల్ ఇళ్లు, రెస్టారెంట్, పార్క్ బెంచ్ అన్నిటినీ సీల్ చేసేశారు. అదృష్టవశాత్తు సెర్గీ స్క్రిపాల్ ఆయన కూతురు యూలియా అత్యవసర చికిత్స వల్ల చావు అంచుల వరకు వెళ్లి అద్భుతంగా బ్రతికిపోయారు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు విపత్తు ఆ తర్వాత జరిగింది. రష్యన్ ఏజెంట్లు పడేసిన ఆ నకిలీ పెర్ఫ్యూమ్ సీసా కొద్ది వారాల తర్వాత చార్లీ రోలీ అనే ఒక సామాన్య పౌరుడికి దొరికింది. అతడు దాన్ని పెర్ఫ్యూమ్ అనుకొని తన ప్రియురాలు డాన్ స్టెర్గెస్కి గిఫ్ట్గా ఇచ్చాడు. ఆమె చాలా సంతోషంగా ఆ పెర్ఫ్యూమ్ని తన మణికట్టు మీద స్ప్రే చేసుకుంది. కొద్ది నిమిషాల్లోనే ఆమె విలవిల్లాడుతూ చనిపోయింది. రష్యా వదిలిన ఆ రసాయన రాక్షసుడు ద్రోహిణి వదిలి ఏ పాపం ఎరుగని ఒక అమాయక బ్రిటిష్ మహిళను పొట్టను పెట్టుకున్నాడు. ఈ సంఘటన బ్రిటన్ మరియు రష్యాల మధ్య దౌత్య యుద్ధానికి దారితీసింది. బ్రిటన్ ప్రధాని థెరెసా మే పార్లమెంట్లో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బ్రిటన్ నుంచి 23 మంది రష్యన్ దౌత్యవేత్తల్ని బహిష్కరించారు. అమెరికా, యూరోప్ దేశాలు కూడా రష్యాపై కఠిన ఆంక్షలను విధించాయి. కానీ రష్యా ఆరోపణలు అన్నింటినీ ఖండించింది. టీవీ ఇంటర్వ్యూలో ఆ ఇద్దరు GRU ఏజెంట్లు వచ్చి, మేము కేవలం చర్చ్ గోపురం చూడటానికి వెళ్ళిన సాధారణ పర్యాటక ప్రియులం అని బుకాయించారు. ఇది ఆపరేషన్ నోవిచోక్. కోల్డ్ వార్ ముగిసిపోయి ఉండొచ్చు, కానీ నిఘా ప్రపంచంలో ద్రోహానికి శిక్ష విధించే పద్ధతులు, ఆ రహస్య యుద్ధాలు నేటికి ముగిసిపోలేదు. కాలం మారిన ద్రోహం అలాగే ప్రతీకారం మారవు. ఇది సాలిస్బరీ నోవిచోక్ దాడి, రసాయన విషం రాసిన గూఢాచారి రక్త చరిత్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.